అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, ఆ శ్రీనివాసుడు ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్‌ని మీకు షేర్ చేస్తున్నాను. ఈ మార్నింగ్ రొటీన్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే వంటిల్లయితే సదిరేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ నైట్ మొత్తం పనులన్నీ చేసేసుకున్నాను. కానీ కొన్ని కొన్ని పనులైతే ఆగిపోయినాయి. పిల్లలతోనూ అన్ని పనులు ఒకేసారి చేయటం చాలా కష్టమండి. ఇద్దరు పిల్లలున్నారు అంటే గనక చాలా ఈ పనులైతే ఉంటాయన్నమాట. అందులోనూ ఆడపిల్లలంటే మరీ పనులెక్కువుంటాయి. ఎంతో కొంత మగపిల్లల తల్లులు చాలా హాయండి. ఆడపిల్లకి ఎన్ని పనులు చేసినా సరే ఇంకా కొన్ని పనులు మన కోసం చూస్తూనే ఉంటాయి. వాళ్ళు కొంత ఎదిగేదాకా కూడా మనకి చాలానే బర్డెన్‌గా అనిపిస్తూ ఉంటుంది గదా! ఇంకా అందుకోసమనేసి ఇంక ప్రొద్దున్నే లెగ్గానే ఆదివారమైనా, ఏ రోజైనా ఇంకా మనం ఏ టయానికి లెగుస్తామో డైలీ ఆ టయానికి లెక్క తప్పదనమాట. ఇప్పుడు నేను 5:00 కల్లా లేచాననమాట. అదే మా పాపకి లంచ్ బాక్స్ కట్టాలి అంటే కనుక 4:00 అయితే లెగుస్తాను. అంత ఎర్లీగా ఎందుకు అనేసి మీకు సందేహం రావచ్చు. నేను ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలండి. ఇంకా అందుకోసమని అంత త్వరగా లెగాల్సి ఉంటుంది గదా! మా పాపకి జెల్లు వేసి, మా చిన్న పాపకి జెల్లు వేసి, వాళ్ళిద్దరికీ స్నానాలు జేయించి, టిఫిన్‌లు తినిపిచ్చి, పాలు తాగిచ్చి, ఇన్ని పనులు చేసేటప్పటికి మా పాప బస్ టైమ్ అయితే కరెక్ట్‌గా సరిపోతదనమాట. అందుకోసమనేసి ఒక్క క్షణం గూడా అటు ఇటు కాకుండా 4 గంటలకి ఖచ్చితంగా లెగాల్సిందే నేను. ఇంకా అలా లేస్తేనే ఇంట్లో పనులన్నీ టైమ్ టు టైమ్ అయితాయనమాట. లేదంటే హడావిడి హడావిడి అయిపోతది. ఇంకా ఆదివారం కాబట్టి ఒక గంట ఎగస్ట్రాగా అయితే పడుకున్నాననమాట. ఇంక లెగ్గానే ఏంటి వంటిల్లంతా సదిరేసుకున్నాను. గ్యాస్ పొయ్యి అయితే ఇక తోమేసుకున్నాను. గ్యాస్ పొయ్యి మీద ఉండే రేకులు వాటిని గూడా తోమేసుకొని, చక్కగా గ్యాస్ పొయ్యి మీద ముగ్గైతే పెట్టేసుకున్నాను. అలాగే కింద గూడా కొన్ని అంట్లుంటే ఆ అంట్లు గూడా తోమేసుకున్నాననమాట. ఇంకా కిందకొచ్చి కింద శుభ్రం జేసుకొని ముగ్గైతే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాకిట్లో వేసే ముగ్గు ఈనాడు పేపర్‌లో వచ్చిందండి. మనకి ఇదివరకు పేపర్‌లో ముగ్గు రాగానే దాంతోటి చాలా కుస్తీలు పడి ఏదేమైనా ఆ ముగ్గునైతే నేర్చేసుకునే కుతూహలం ఉండేది. ఇప్పుడు ఫోన్‌లొచ్చాక ఫోన్‌లో మనకి నచ్చిన ముగ్గు, కావాల్సిన ముగ్గు చూసుకొని చక్కగా వేసేసుకుంటూ ఉన్నాము. కానీ ఇదివరకేంటంటే చక్కగా పేపర్‌లో వచ్చే ముగ్గుని ఏదేమైనా సాధించేసి ఏ రోజొచ్చిన ముగ్గుని ఆ మరుసటి రోజు వేస్తే అదొక గొప్పగా అనిపిచ్చేది కదా! ఇది గూడా అలా నేర్చుకున్న ముగ్గే. చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. కానీ వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇంకా మనం వీటికి లతలు అవి వేస్తే ఇంకా అందంగా ఉంటదనమాట. మాకిక్కడ బల్లవి ఎక్కువగా తిరుగుతాయి గాబట్టి నేను పెద్దగా ముగ్గునైతే చెయ్యట్లేదు. చిన్నగానే వేసేస్తున్నాను. ఈ ముగ్గుని చాలా కష్టంగా, ఇష్టంగా నేర్చుకున్నాననమాట. ఇది అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఎప్పుడు వేయను. చూసారా మనం ఏదైనా ఇష్టంగా నేర్చుకున్నది ఓకే. ఎప్పుడు వేస్తూ ఉన్నామనుకోండి దానికుండే గొప్ప ఉండదనమాట. అప్పుడప్పుడు వేస్తుంటేనే అది కొంచెం ప్రత్యేకంగా, అందంగా కనిపిస్తూ ఉంటది. అది అనమాట ఇవాల్టి ముగ్గు విషయం. మీకు నచ్చిందా ఈ ముగ్గు? చాలా సింపుల్‌గా ఉంది గదా! కానీ చాలా అందంగా ఉంటుంది. ఇంకా ముగ్గు వేసొచ్చేసి స్నానం చేసేసానండి. ఇంకా పూజ గదినైతే శుభ్రం చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ పూజ చేసుకుందామనేసి. ఇంకా నిత్య పూజ చేయాలి అని సంకల్పించుకున్నానండి. మొన్నటిదాకా వారం పూజ చేసేదాన్ని గానీ, ఇవాల్టి నుంచి నిత్య పూజ అయితే చేస్తున్నాను. గత 4 రోజుల నుంచి కూడా. ఎందుకంటే, మనం నిత్యం దైవ ఆరాధన చేసుకుంటం చాలా ఉత్తమం. మనసు చాలా ప్రశాంతంగా ఉంటది. ఇంట్లో పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంక అందుకని ఏదేమైనా నిత్య పూజ అయితే చేయాలి అని అయితే అనుకుంటున్నాననమాట. ఇవాల్టి పూజ ఈ విధంగా చేసుకున్నాను. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. నేను భగవంతుడిని ఎలా అలంకరించుకున్నాను నా పూజ గదిని అన్నది నాకైతే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే మీకు చెప్పినట్టుగానే ఫ్రిడ్జ్‌లో పూలైతే పెట్టి వాడట్లేదు. మనకి కింద గార్డెన్‌లో కొన్ని పూలుంటాయి కాబట్టి అవే వాడేస్తున్నాననమాట. ఇంకా నిన్న చిన్న పునుగులైతే వేశాను ఈవినింగ్ టైంలో. ఇంకా ఆ పిండి కొంచెం మిగిలిపోతే అదే ఇవాల్టి టిఫిన్ కింద గూడా వేసేస్తున్నాను. ఇది మైదానండి. అప్పుడప్పుడు వేస్తాను గానీ కంటిన్యూగా వేయను. అప్పుడప్పుడు పిల్లలు ఇష్టంగా అడిగినప్పుడు మనం చేయాలి గదా! బయట నుంచి కొనుక్కొచ్చేదానికంటే గూడా మనం ఇంట్లో చేసుకుంటే బావుంటుందనేసి అలాగా కొద్దిగా మైదా, సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసాను. కినే సోడా అలాంటివైతే నేను వాడనండి. ఇంకా పాల మీద మీగడైతే తీసేసుకున్నాను. పిల్లలకి పాలైతే కలిపిచ్చేసి అలాగే మేము కొంచెం టీ పెట్టుకుందాము అన్న ఉద్దేశంతోటి ఇంకా పాలైతే ఫ్రిడ్జ్‌లో
నుంచి తీసి పిల్లలకి పాలిచ్చేసి ఇంకా మాకైతే టీ అయితే పెట్టేసుకున్నాననమాట. ఇంకా పొద్దున్నలే కానీ ఈ టీ కానీ కడుపులో పడలేదనుకోండి ఏ పని చేయలేను. అసలు నాకు రోజే స్టార్ట్ అవ్వనట్టు అనిపిస్తా ఉంటదనమాట. ఇంకా దీపారాధన అయ్యేదాకా గూడా ఏమి తీసుకోకూడదని ఉద్దేశంతోటి ఇంకిప్పుడు దాకా ఆగాను గానీ, ఇంకిప్పుడు గానీ టీ తాగలేదంటే ఇంక అసలు ఏ పని చేయలేను. ఇంకా డల్‌గా కూర్చుంటాననమాట. ఇవాళ పచ్చెనపప్పు వండుదామని అయితే నానబెట్టాను. కాకపోతే మాకు ఊర్లో పోతుల్ని వేస్తూ ఉంటారండి. అంటే ఊర్లో ఉండే పెద్దవాళ్ళందరూ కలిపి ఒక పోతుని చూసుకుని, దానికి బజానా ఇచ్చి తెచ్చేసుకుని, మేపే వాళ్ళకి ఆ పోతుని అప్పచెప్తారండి. దాన్ని ఒక నెలో, 2 నెల్లో చక్కగా మేపి, దాన్ని కట్ చేసి, ఇంకా ఎవరైతే డబ్బులు పెట్టి ఆ మేకని మేపుతారో వాళ్ళందరూ కూడా సమానంగా తీసుకుంటారనమాట. అలాగా మేము గూడా ఒక మేక మీద కొన్ని అమౌంట్ అయితే పెట్టాము. ఇవాళ ఆ మేకని కట్ చేస్తున్నారంటే తెచ్చుకుంటానికైతే వెళ్తున్నాము. వెళ్ళే దారి చూసారా ఎంత బాగుందో! రీసెంట్‌గానే ఇటు పక్క రోడ్డు వేశారు. ఇదివరకు ఈ రోడ్డుకి రావాలంటే చాలా భయమండి. ఎందుకంటే గుంటలు గుంటలుగా ఉండేది. అలాంటిది ఎంత బాగుందో రోడ్డు. అటుపక్క, ఇటుపక్క పచ్చగా మొక్కలు, అలాగే ఈ రోడంతా ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో నాకు. చాలా హాయిగా అనిపించిందనమాట ఈ రోడ్డుని చూస్తుంటే. ఒక టైంలో చాలా ఘోరంగా ఉండేది ఈ రోడ్డు. ఇప్పుడు ఎంత ముద్దుగా, ఎంత అందంగా ఉందో ఇంక అందుకని మీకు చూపిద్దామని చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. ఇది మా స్థలానికి వెళ్ళే రూట్. చాలా అంటే చాలా బావుంటది ఈ ఏరియా మొత్తం గూడా. నాకేంటంటే ఇటుపక్క ఈ హౌస్ కట్టుకొని వచ్చేయాలని. కాకపోతే మా వారేంటంటే కొంచెం సిటీ అంటే కొంచెం ఊర్లో ఉంటే బావుంటది. ఇదేమో కొంచెం లోపలికి రావాలి. ఇంకా అక్కడే ఉండటానికి మా వారే చూస్తూ ఉంటారు. ఎందుకంటే పాప బస్ గానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ అక్కడికి చాలా ఈజీగా ఉంటదనమాట. ఈ లోపలికి కట్టుకోవాలంటే కష్టము. ఇంకొద్దు అంటూ ఉంటారు. ఇంక అక్కడి నుంచయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంచుమించు 2 కిలోమీటర్స్ లాంగ్ మా ఇంటికి, మా స్థలానికి డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ ఉంటదనమాట. వెళ్ళి ఇంకా మటన్ అయితే తెచ్చేసుకున్నాము. ఇదే షాప్‌లో తీసుకోవాలంటే ఈ మటను చాలా కాస్ట్ ఉంటదండి. ఇగో మా చిన్న పాప కూడా లేచొచ్చేసింది అమ్మ ఏం చేస్తుందా అనేసి. ఇంక ఈ మటన్‌ని అయితే కట్ చేయాలనమాట. ఈ మటన్ స్మెల్ ఎందుకో నాకు అస్సలు నచ్చదండి. అసలు ఈ మటన్ స్మెల్ చూస్తా ఉంటేనే నాకు కడుపులో తిప్పేస్తా ఉంటది. నేను ఓన్లీ ఫిష్, ఫ్రాన్స్, అలాగే వచ్చేటప్పటికి చికెను ఇవి తప్ప నుంచి ఇంకోటి తినననమాట. ఇంక మా వారన్నారు, "అలా కట్ చేసేస్తావా ఏంటి? ఒకసారి వెయిట్ చూడు" అంటే వెయిట్ చూసాను. చాలా ఖచ్చితమైన వెయిట్ అనమాట. అసలు ఒక ముక్క అటు లేదు, ఒక ముక్క ఇటు లేదు. అదే మనం షాప్‌లోకెళ్ళాము అనుకోండి, మటన్ మీద వాటర్ అన్నది జల్లేస్తూ ఉంటారండి. దానివల్ల ఏంటంటే, మనకి మటన్ అనేది ఎక్కువ వెయిట్ వచ్చేసి తక్కువ మటన్ అయితే వస్తదనమాట. అదే ఇలా మనం కొనుక్కున్నట్టయితే చూసారా, ఇది 2 కేజీలకి ఎంత వచ్చిందో, అది ఇంత మనకి షాప్‌లోకి వెళ్తే రాదనమాట. ఇదంతా కూడా మెత్తని కండండి. ఎక్కడ బోన్ అన్నది లేకుండా. అలాగే ఇంకోటేంటంటే, ఇదంతా కూడా మాకు 2000కి అయితే వచ్చిందండి. ఇక్కడ షాపుల్లో కూడా అదే కాస్ట్ ఉంది. మాకు కూడా అంతే కాస్ట్ పడ్డది. అలాగే మీ ఏరియాలో మటన్ ఎంత కాస్ట్ ఉంది అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. కాకపోతే మనం మటన్ షాప్‌లో బోన్‌లెస్ తీసుకోవాలి అంటే చాలా కాస్ట్ అయిపోతుంది కదా! అదే మనకి చూసారా బోన్‌లెస్ 2000కి వచ్చేసింది. అందులోనూ మటన్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా వచ్చిందనమాట. ఈ పూట వండటానికి కావాల్సినంత తీసుకొని మిగిలినదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాను. నేను తక్కువగానే వండుతున్నానండి. ఎందుకంటే మటను మా వారు, మా పెద్ద పాప తప్పనించి నేను, మా చిన్న పాప అస్సలు తినమనమాట. మా ఇద్దరికి అస్సలు నచ్చదు ఆ మటన్ స్మెల్ అంటే. నేను వండుతూ ఉంటే మా చిన్న పాప ఎప్పుడు రోజు వంటింట్లో తిరిగేదాయి. అసలు ఈ కూర వండాక వంటింట్లోకే రాలేదనమాట. అంత చిరాకు దానికి నాకు గూడా. కాకపోతే అదంటే తప్పించుకు పక్కకు వెళ్ళిపోతుంది. నాకు అవ్వదు కాబట్టి చచ్చినట్టు వండాల్సిందే. ఆ చేతులతో అది పట్టుకుంటుంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే నాకు ఇకారంలాగా వస్తుంది. అదే చికెన్ గానీ, ఫిష్ గానీ చేస్తుంటే నాకు ఆ ఫీల్ అయితే ఉండదనమాట. ఓన్లీ మటన్‌కొచ్చేటప్పటికే నాకెందుకో అలా అనిపిస్తా ఉంటది. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, మా చిన్న పాప ఒకసారి, మా పెద్ద పాప ఒకసారి, మా వారు ఒకసారి డిస్టర్బ్ చేస్తానే ఉంటారనమాట. అదే నైట్ ఇద్దాము అంటే ఇంకిప్పటికే 2 డేస్ లేట్ అయిపోతది. ఇది సండే తీసిన వీడియో. ఇవాళ గూడా అప్‌లోడ్ చేయకపోతే ఇంకా రేపుడో, ఎల్లుండో అవుతదనమాట. ఇంక అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంటే చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. నాకు నైట్ వాయిస్ ఓవర్ ఇస్తే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది గానీ, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం. ఇంకా మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని, ఇంకా కుక్కర్ పెట్టయితే విజిల్స్ అయితే
అయితే రానిచ్చేస్తున్నాను. చాలామంది కూడా డైరెక్ట్‌గా వండేస్తారు గానీ, అలా వండినప్పుడు కొంచెం నీచు వాసనలాగా వచ్చినట్టు అనిపిస్తది నాకు. ఇలా ఉడకబెట్టుకొని వండితే నాకు ఆ నీచు వాసన రాదు అనిపిస్తది. నేను తినకపోయినా సరే స్మెల్ మనకి తెలుస్తది గదా! దాన్ని బట్టి నేను అలా వండను. ఇంకా మా వారికి కూడా ఇలా వండితేనే నచ్చుతది. డైరెక్ట్‌గా వండితే ఆయనకెందుకో అస్సలు నచ్చదనమాట. ఇంకా కుక్కరు పక్కకు బెట్టేసి ఇంకిప్పుడైతే టిఫిన్ కాడికొచ్చేసాననమాట. సబ్బుతోటి 4, 5 సార్లు కడుక్కొని చేతులు అప్పుడు టిఫిన్ కాడికొచ్చాను. ఈ చీ వండినప్పుడల్లా నా బాధలు ఇంత అంతా ఉండవనమాట. చేతులు అస్తమానం వాసన చూసుకొని స్మెల్లొస్తుందా, స్మెల్లొస్తుందా అనుకుంటూ ఉంటాను. ఇంకా బజ్జీ పిండినైతే బాగా మదాయించేసానండి. ఇలా మదాయించి బజ్జీలు వేసుకుంటే చాలా బావుంటాయనమాట. చక్కగా గుల్లొస్తాయనమాట. ఇప్పుడు ఒక బోండం వేసి పక్కకైతే పెట్టేసాను. ఇలా నూనె మీద ఏదైనా వండేటప్పుడు తొలిసారిగా వేసింది అగ్నిదేవుడికి పెట్టాలి అని మా అమ్మమ్మ, మా అమ్మ చెప్తూ ఉంటారు. ఇంకెప్పుడు కూడా నేను అలా చేస్తా ఉంటాను. ఇంక అందుకని ఫస్ట్ వేసిన పునుగుని పక్కకు పెట్టేసి మిగిలిన పునుగులైతే వేసేసుకుంటున్నాను. ఇంకా మా ఇంట్లో అందరూ కూడా టిఫిన్‌ని చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఎందుకంటే అమావాస్యకో, పున్నానికో చేస్తూ ఉంటాను. ఈ తరచుగా చేయను కాబట్టి అందులోనూ బయట నుంచి అస్సలు తెప్పించను. ఇంట్లోనే ఇది అన్‌హెల్తీ అని మనం అనుకుంటాము. ఇంక బయట నుంచయితే వాళ్ళు ఎన్ని రోజుల నుంచి వాడిన ఆయిల్‌తో వేస్తారో ఏమో తెలీదు గదా! అస్సలు నేను బయట నుంచయితే అస్సలు ఒప్పుకోననమాట. ఇంక ఇంట్లో వేసేసి ఇంకా ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాననమాట. లాస్ట్‌కొచ్చేటప్పటికి నాకు 2 పునుగులు మిగిలినియి. ఆ 2 పునుగులు గూడా లోపలికి వెళ్ళకుండా బయటకొచ్చేస్తా అన్నట్టుంది. ఎందుకంటే ఆ మటను విజిల్స్ వస్తుంటే ఆ స్మెల్ వస్తా ఉందనమాట. ఆ స్మెల్‌కి నాకలా అనిపిస్తుంది. మనకి నచ్చింది ఏదైనా వండినప్పుడు నిజంగా చాలా కష్టంగా అనిపిస్తది గదా! మా వారంటారు, "నువ్వు ఇష్టంగా తెప్పించుకొని" నేనసలు తినను. నేను ఇష్టంగా తెప్పించుకున్నానని అంటా ఉంటారు. నాకలాంటప్పుడు అనిపిస్తా ఉంటుంది, నేను తింటానా? నన్నెందుకు అంటున్నారు అనైతే అనిపిస్తా ఉంటదనమాట. ఇంక టిఫిన్‌లయితే అయిపోయినియి. ఇంక కొన్ని అంట్లు గూడా పోగయిపోయినియి. ఇంక ఈ లోపుగా ఏంటంటే పాలు గూడా వచ్చేసినియి. పాలైతే కాచేసుకుంటున్నాను. ఇంకా ఈ పాలు కాగాక ఇంకా ఆ తర్వాత పనులైతే జేసుకోవాలనమాట. ఇంకా సండే అని వచ్చింది అంటే ఒకదానెనకాల అన్ని పనులు అలా చేసుకుంటూ ఉంటేనే 10 నిమిషాలు కూడా కూర్చుంటానికి ఖాళీ ఉండదండి. ఎన్ని పనులో ఎందుకంటే మనం ఒకదాని వెనకాల ఒకటి చేయలేకపోయాము అంటే గనక అలాగా కొన్ని పనులు మన కోసం అలా చూస్తూనే ఉంటాయి. ఇంకా అందుకనే ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా అయితే చేసేసుకుంటాను. ఈ లోపుగా పాలు కూడా కాగిపోయినాయండి. ఈ లోపుగా మటన్ కూడా ఉడికిపోయిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయాక ఇంకా మటన్ అయితే ఉడికిందా లేదా అని చూస్తున్నాను. చక్కగా పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిపోయిందండి. మటన్ ఎప్పుడు కూడా చక్కగా ఇలా పట్టుకుంటే మెత్తగా మ్యాష్ అయ్యేలాగా ఉడకపెట్టుకొని కర్రీ వండితే చాలా బావుంటది. ఇంకా ఇప్పుడు మటన్‌లోకి మసాలా అయితే తీసుకున్నానండి. ఇదొచ్చేటప్పటికి నల్ల ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, లవంగి మొగ్గలు, కొద్దిగా జీడిపప్పు, అలాగే యాలకులు, ఇగోండి స్టార్ ఫ్లేవరు, అలాగే వచ్చేటప్పటికి కొబ్బరండి. కొబ్బరి కూడా కొంత తీసుకున్నాను. అల్లం, వెల్లుల్లి అనమాట. ఇవన్నిటిని గూడా కలిపి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదొచ్చేటప్పటికి గరం మసాలా చాలా బావుంటుంది. మనం దీనితోటి కుర్మా చేసుకున్న, ఏ రకం వంటలు చేసుకున్నా చాలా బావుంటది. ఒక్క మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అంటే ఇంకా వేరే ఏమీ అవసరం లేదనమాట. అలాగే ఇందులో కొద్దిగా ధనియాలు గూడా వేసుకొని నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. చక్కగా మెత్తగా కాటుకలాగా అయితే పట్టాలండి మిక్సీ అన్నది. ఇలా పట్టేసిన దాన్ని నేనైతే బాక్స్‌లోకి తీసేసుకుంటున్నా. నాకిది వారం మొత్తం వచ్చేస్తదనమాట. ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అంటే మనం ఇంక అసలు దేనికి ఇంకా చూసుకోవాల్సిన అవసరం లేదు. గరం మసాలా వేయాలి, పొడులు వేయాలి, ఇదేంటి ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి వేయాలి, ఏం అక్కర్లేదండి. ఒక్క మసాలా వేసామంటే చాలనమాట. కూరలు ఎంత కమ్మగా ఉంటాయో ఒకసారి నేను చూపించినట్టుగా మసాలా గ్రైండ్ చేసి ఒకసారి ట్రై చేయండి. మీరే అనుకుంటారు మీరెప్పుడు వండే వంటకి, ఇప్పుడు వండిన వంటకి చాలా వ్యత్యాసం అయితే తెలుస్తదనమాట. ఇంకా రైస్ అయితే కడిగేసుకొని రైస్ కూడా పక్కనైతే పెట్టేసుకున్నాననమాట. ఇంక ఈ లోపుగా ఆయిల్‌నైతే కొంచెం తీసేసుకుంటున్నాను. నేను ఈ ఆయిల్‌లోనే కర్రీ అయితే వండేస్తున్నాననమాట. ఇలా వేడి చేసిన ఆయిల్‌ని వేరే డబ్బాలోకి తీసుకుంటాను. ఎందుకంటే అవన్నీ కూడా ఏదైనా వంటల్లో ఇలాంటి వాటిల్లో వాడేయొచ్చు అనేసి. ఇంకా అందుకోసమనేసి ఆ ఆయిల్ అయితే వేరే డబ్బాలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పెద్దయి 2 ఉల్లిపాయలైతే కట్ చేసుకొని సన్నగా ఈ ఆయిల్‌లో వేసుకొని, ఇప్పుడు రుచికి అంటే ఆనియన్స్‌కి సరిపడగా సాల్ట్ అన్నది వేశాను. ఎందుకంటే త్వరగా వేగిపోతాయి ఆనియన్స్ అనేసి. ఆనియన్స్ బాగా వేగాక ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని 3 టేబుల్ స్పూన్‌లయితే వేసుకున్నాను. ఈ మసాలా అన్నది, ఈ కర్రీ అన్నది కొంచెం గ్రేవీగా వస్తే బావుంటది. ఇంకా అందుకోసమనేసి చక్కగా ఇలా వేసేసి అయితే వేపుకున్నాను. మసాలా అంతా కూడా చక్కగా వేగాక ఇప్పుడు ఇందులో
పసుపు, కారం అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కారం గూడా నేను ఎక్కువగా వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్నర అయితే వేసుకుంటున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటే బావుంటది. మా వారికి స్పైసీగా అంటే ఇష్టమనమాట. ఇంకిప్పుడు ఇదంతా వేసుకొని చక్కగా కారం పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకొని ఇప్పుడు ఇందులో మేక లివర్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా లివర్ గూడా వచ్చిందనమాట. ఇంక అందుకని లివర్‌ని శుభ్రంగా కడిగేసుకొని ఈ మసాలాలో వేసి చక్కగా వేపేసుకుంటున్నాను. లివర్ అంతా కూడా బాగా ఉడికేదాకా కూడా చక్కగా ఇందులో వేపేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ గూడా వేసేసుకుంటున్నాను. నేను వాటర్‌తో సహా వేసేసుకుంటున్నాను. మటన్ ఉడికినప్పుడు మటన్‌లో ఉండే సారమంతా వాటర్‌లోకొచ్చేస్తది. ఆ వాటర్‌నయితే వేస్ట్ చేయకండి. నేను వాటర్ గూడా వేసేసుకుంటాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసింది, అన్నం వార్చింది ఇవైతే వీడియో తీయలేదు. ఎందుకంటే అప్పుడు మా ఆడబిడ్డ గారు ఫోన్ చేశారు. ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఈ పనులైతే చేసేసాననమాట. మీరిక్కడి దాకా చూసారు అంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నేను చూపించిన విధంగా ఒకసారి మటన్ కర్రీని ట్రై చేయండి. చాలా బావుంటది. నేను తినకపోయినా సరే స్మెల్ చూసి చెప్పగలను. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థాంక్స్ ఫర్